వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. మ్యామ్, చాలా మందికి చిన్న పిల్లల నుంచి కూడా మనం చూసుకుంటే నెగిటివ్ ఆలోచనల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. మనం ఏదైనా ఇది పేరెంట్స్ కూడా ఇది చేయొద్దు అంటే వాళ్ళకి అదే చేయాలనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ టీనేజర్స్కైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, అసలు మనసు ఎందుకు నెగిటివ్ ఆలోచనల వైపు, నెగిటివ్ పనుల వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతాం మనం? అది ఒక రీజన్ అయితే నువ్వే చెప్పావు. పిల్లలకి ఏదైతే వద్దంటామో దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అదే రాజుగారు బంగ్లాలో ఎక్కడైనా తిరుగు కానీ తూర్పు వైపు ఆ డోర్ దగ్గరికి వెళ్ళొద్దు అంటే రాజకుమారుడికి అటే వెళ్ళాలనిపిస్తుందంట. క్యూరియాసిటీ, అక్కడ క్యూరియాసిటీకి సంబంధించిన ఆలోచన. పిల్లల్లో ఏంటంటే ఏదన్నా ఒకటి కావాలని మారం చేసినప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు పిల్లలకి ప్రతిదీ ఇవ్వరు కదా, పగల కొడతారో, కొడతారో, పారేస్తారో, ఏదో ఒకటి మీద వేసుకుంటారో అని భయంతో వాళ్ళు ఇవ్వరు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, మనం జనరల్గా చెప్పుకోవాలంటే పిల్లలకి పంతం పెరుగుతుంది అని అంటాం. కానీ సైకలాజికల్గా ఏంటంటే వాళ్ళల్లో చిన్నపిల్లలకి కూడా కొంచెం కోపావేశాలు వస్తాయి. వాళ్ళకి కూడా చూడు కావాలంటే మంకు పట్టు పట్టడం, కింద పడి దొరలడము, వాళ్ళు ఏడిస్తే మనం అబ్బా గోల భరించలేక ఇలా అంటాం కూడా. మనం అబ్బా ఊరుకోరా బాబు ఇస్తాను ఉండరా అని ఆ టైంకి వాళ్ళు ఏదంటే అది ఇచ్చేస్తాం. ఇవ్వాల్సిందే. అది ఇంకా వాళ్ళకి అది ఆయుధం. ఇంకా ప్రతిసారి ఏడుస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనం ఏడిస్తే అమ్మ ఇచ్చేస్తుందని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఆ చిన్న బుర్రకి, ఆ చిన్న ప్రాణానికి వాడు కూడా డిప్రెషన్కి వెళ్ళాడని అనుకుందాం. అడిగినప్పుడు ఇవ్వటం లేదు అంటే వాడికి అది పెద్ద బాధ. నేను ఎందుకు ఇవ్వరు, నాకు అది కావాలి అని వాడికి బాధ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని వద్దన్న పని చేస్తూ ఉంటాడు వాడు. నెగిటివ్ అక్కడ చిన్నపిల్లల్లో మనం అది చూస్తుంటాం. ఇంకా ఏ వయసుకి తీసుకున్నా కూడా ఆ మెంటాలిటీ అనేది ఆ ఏజ్కి తగ్గట్టుగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే అదే పర్సన్ కాకపోవచ్చు. ఇప్పుడు ఎంగేజ్ లో ఉందనుకోండి, ఆల్కహాల్, సిగరెట్ మంచిది కాదని తెలుసు, అయినా కూడా ఫ్రెండ్స్ తోటి అది మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే దానికి చాలా ఉంది మ్యాటరు. అయితే ఈ బ్రెయిన్లో సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల వాళ్ళకి ఆలోచనలు అనేవి అట్లా వస్తాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళకి ఒకలాంటి డిప్రెషన్కి వెళ్తారు. ఇప్పుడు డ్రింకింగు, స్మోకింగు, ఇలాంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ డిప్రెషన్లో ఉంటుంటారు. వాళ్ళు అడిగామంటే మనము నువ్వు ఎందుకు ఈ హ్యాబిట్స్ చేసుకుంటున్నావు అని అంటే కొంతమంది డిప్రెషన్లో ఉన్నానంటారు. కొంతమంది ఆ డిప్రెషన్లో ఉండటం వల్ల వాళ్ళ ఆలోచనలన్నీ ఇప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నాతో అందరు ఎందుకు ఇలా సరిగ్గా మాట్లాడటం లేదు, లేకపోతే నేనెందుకు అందరిలాగా అందంగా లేను, నేనెందుకు కలర్ లేను, వాళ్ళలాగా అంత పర్సనాలిటీ లేను, ఇలా ఏదో ఒక ఆత్మన్యూనతా భావంతో కూడా బాధపడుతూ ఉంటారు. ప్లస్ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతే కనుక నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను, నేను ఎందుకు ఒక గోల్ సాధించలేకపోతున్నాను, ఒక అచీవ్మెంట్ తీసుకోలేకపోతున్నాను, ఇట్లా ఒక చిన్న చిన్న కారణాలకి వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. కానీ మనం అది ఎలా సాధించాలి అనే వైపుగా ఆలోచించకుండా ఈ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి సహజమైనప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ మనం దాంట్లో సక్సెస్ అవుతాము, పాస్ అవుతాము అనుకునే ప్లేస్లో ఇంకా నా బ్రతుకింతే, నా బతుక్కి అబ్బదు, నా బతుక్కి ఏది సక్సెస్ అవ్వలేను, నా బతుక్కి ఇది చేత కాదు, నెగిటివ్గా అయిపోతుంది. కొంతమంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ రాదు. ఎంత వయసు వచ్చినా పక్కింటి వాళ్ళని, చుట్టాలని అడిగి చేస్తుంటారు. డెసిషన్ మేకింగ్ హౌ టు మేక్ అనేది ఆలోచించలేరు, రాదు. ఎందుకనంటే ఈ చిన్నప్పటి నుంచి కానీ స్టూడెంట్ లైఫ్లో కానీ ఇలాంటి సందర్భాలు జరిగితే, ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడమా, ఏదైనా ఒకటి బిజినెస్లో స్టార్ట్ చేద్దాం అనుకుని అక్కడ సక్సెస్ అవ్వలేకపోవటమా, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి థాట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇంకా నేను ఏది చేయలేను. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా మనిషి అన్నాక అన్ని నిర్ణయాలు సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా, మంచి రిజల్ట్ ఇవ్వాలని ఏం లేదు కదా. ఎప్పుడైనా నిర్ణయాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. దాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుని నేను ఇప్పుడు నా నిర్ణయం ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా లైఫ్లో నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఇక భార్య ఉంటే భార్యని, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇంకా దగ్గర చుట్టాలు ఉన్నారా, వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు. అబ్బా నువ్వు చెప్పరా నాకు చేత కాదులే, నువ్వేం చెప్తే అదే
మనం అనుకుంటే అబ్బా బద్ధకం వాడికి. అంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే అది ఇంకా తర్వాత నుంచి ఆ ఓన్ డెసిషన్స్ ముద్ర అనేది ఇక్కడ పడిపోతుంది, వాళ్ళకి బ్రెయిన్లో పడిపోతుంది. ఓకే. నేను చెప్పా కదా, బ్రెయిన్లో ఒకలాంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల, మనం మెడికల్ టర్మ్స్ అన్ని వాడద్దు, ఆ రియాక్షన్స్ వలన వీళ్ళకి ఆ థాట్స్ అనేవి చిన్న ఫెయిల్యూర్కి కూడా అలాంటి థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం డిప్రెస్ అయి ఉంటారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళడం వలన థాట్స్ ఈ బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్స్ జరగటం వల్ల వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా సాగుతూ ఉంటాయి. మనం చూస్తే 30s తర్వాత 40s తర్వాత కూడా అప్పటికే వాళ్ళకి బ్రెయిన్ మెచ్యూర్డ్గా అయిపోయి ఉంటుంది. ఆ టైంలో కూడా వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఏది తీసుకున్నా సరే, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక సక్సెస్ సాధించాలన్నా, ఒక పని చేయాలన్నా వాళ్ళకి ఇంకా వాళ్ళ వల్ల కానట్టు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక థాట్ వచ్చిందంటే చైన్ లాగా వస్తాయి, అవి కట్ అవ్వవు, అవి ఆలోచనలు అనేవి కట్ అవ్వవు, ఆ నెగిటివ్ వచ్చేస్తూనే ఉంటాయి. చివరికి కొంతమంది దుర్బలమైన పరిస్థితుల్లో సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ ఎందుకు అయిపోతున్నాయి? రకరకాల రీజన్స్ అనమాట. హత్య చేసేవాడు కూడా ఒకలాంటి ఉన్మాదంలోనే ఉంటాడు, ఒకలాంటి డిప్రెషన్లోనే ఉంటాడు. ఏంటి, ఒక చెడు చేయాలనుకున్నప్పుడు, వాడి లైఫ్లో ఏదన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు వెంటనే వాడి ఒక చెడు చేయాలనుకున్నప్పుడు వాడి ఆలోచనలన్నీ కూడా అలా నెగిటివ్గానే సాగుతాయి. ఆ నెగిటివ్గా సాగటానికి రీజన్స్ ఇవి అనమాట. సో దాని నుంచి బయటపడడం ఎలా? బయటపడడం అంటే వాళ్ళు ఏం చేయాలంటే మోటివేట్ అవుతూ ఉండాలి వాళ్ళు. ఇప్పుడు అందులోనే ఉన్నామంటే అవే ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళు తొందరగా మారడానికి కానీ పక్కన వ్యక్తులు చెప్తే వినడానికి కూడా సిద్ధపడరు అసలు, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు సైకాలజిస్టుల దగ్గరికి, సైక్రియాటిస్టుల దగ్గరికి వెళ్తే మెడికల్ ట్రీట్మెంట్ కొంత ఉంటుంది, మెడిసిన్స్ ఇస్తారు, తగ్గుతుంది. కానీ అప్పటికీ కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ మొదలవుతాయి వాళ్ళకి. ఇప్పుడు చూడు, మందులు ఇప్పిస్తున్నాం, బాగానే ఉన్నారండి అని అంటారు, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా బాగాలేదండి అని వింటుంటాం మనం ఇలాంటి మాటలు. ఏంటనంటే అది తగ్గదు లోపల. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటనంటే వాళ్ళు మోటివేట్ అవుతూ ఉండాలి, వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి. హౌ అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చదువుకు సంబంధం లేదమ్మా. ఇప్పుడు నేను నెగిటివ్ ఆలోచన చేస్తున్నానని నాకు తెలుసు, లేదు నేను ఒక తప్పు పని చేస్తున్నానని తెలుసు, లేదు నాకు జ్వరం వచ్చింది నేను మందులు వేసుకొని మొండిగా పడుకుంటాను, నేను మందులు వేసుకోవట్లేదని నాకు తెలుసు. తెలిసినప్పుడు మరి మనం ఏం చేయాలి? వెంటనే అరే నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, మెడిసిన్ వేసుకుంటే కదా నాకు రోగం తగ్గుతుంది, నేను ఇంత నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇది కాకుండా మనం వేరే ఆలోచన చేస్తే బాగుంటుంది, ఇది ఎందుకు చేయాలి అని ఒక క్వశ్చన్ కనుక వేసుకున్నట్టయితే అక్కడ ఆలోచనలు బ్రేక్ అవుతాయి, అక్కడ ఖచ్చితంగా అవుతాయి. అంటే అక్కడ మళ్ళించుకోవాలి, అది ఒకళ్ళు చేసేది కాదు. సరే ఒకళ్ళు పైనుంచి ఎవరన్నా కొంచెం కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చి ఆ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే కొంచెం హెల్ప్ అవుతాయి. తనకు తానుగా కూడా సెల్ఫ్గా కూడా ఏమనాలి, ఆటో సజెషన్స్ అనేవి కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి, క్వశ్చనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఆ క్వశ్చనింగ్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో ఆలోచనలకి అడ్డుకట్ట పడుతుంది. ఇది దేనికి చేస్తున్నాను నేను, దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి, ఈ ఆలోచనల వల్ల నేను ఎటు వెళ్తున్నాను, ఇవన్నీ నా నెగిటివ్ ఆలోచనలే సాగుతున్నాయి కదా, పాజిటివ్ సాగట్లేదు అన్నప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా ముందు ఒక గోల్ ఉంది, నేను ఒక పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎందుకు నాకు, ఇవి దేనికి అవసరం అవుతాయి, నేను తప్పు ఆలోచన చేస్తున్నాను, తను అడ్డుకట్ట వేసుకోగలగాలి. అది ఏంటంటే ఆలోచనలో నుంచి రావాల్సిన మార్పు అది. ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఎవరైనా చూస్తే కనుక నెగిటివ్ థాట్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడగలుగుతారు. ఫర్దర్గా కూడా ఎప్పుడైనా సరే లైఫ్లో చెప్తారు దేన్నైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి అని కదా, ఈ సూత్రాన్ని ఒకటి పాటించినట్టయితే మనకి నెగిటివ్ థాట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అంటే కొంతమంది అనవసరంగా ముందుగానే కీడించి మేలించి అని చెప్పి కీడు ఎంచుతూ ఉంటారు. అదేంటది శుభం పలకరా వెంకన్న అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ ఉందండి, అలా కాకుండా ఏదైనా పాజిటివ్గా మాట్లాడాలి. ప్రతిదాన్ని ఓవర్ థింక్ చేయటము, అనవసరంగా భయపడము, అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయడము, ఇవన్నీ మానుకోవాలి. ఇంకా ఇది చెప్పాలంటే చాలా లోతైన సబ్జెక్టు మ్యామ్. సో మనిషి నెగిటివ్ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.